4-5 ఏళ్ల క్రితం ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించిన కోవిడ్-19 ఇప్పుడు మళ్ళీ తాను ఉన్నానంటూ మరోసారి తన ఉనికిని గుర్తు చేస్తోంది. కరోనా పూర్తిగా ముగిసిపోయిందని, కనీసం మాస్క్ కూడా పెట్టుకోవడం మానేసిన ప్రజలకు కరోనా తానెక్కడికి పోలేదని, ఇక్కడే ఉన్నానని చెబుతూ తన ఉనికిని చాటుతూ మరోసారి ప్రజల్లో ఆందోళనలు సృష్టిస్తోంది. ఏపీలో వరుసగా నమోదవుతున్న కేసులు, మరణాలు మళ్లీ ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అయితే ఇది మరో భారీ కోవిడ్ వేవ్కు సంకేతమా, లేక సాధారణంగా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి మాత్రమేనా? ప్రస్తుతం రాష్ట్రంలో అసలు పరిస్థితి ఏంటి? ఈ వీడియోలో ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం. గత నెల రోజుల్లో ఏపీలో మొత్తం 12 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తొలి కేసు జూన్ 26వ తేదీన వైఎస్ఆర్ కడప జిల్లాలో నమోదైంది. ఆ తర్వాత కడపలో మొత్తం 8 కేసులు, గుంటూరులో 2 కేసులు, విశాఖపట్నం, కాకినాడలో 1 కేసు నమోదయ్యాయి. ఈ 12 మంది కోవిడ్ బాధితుల్లో 4 మరణించారు. 3 హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 3 పూర్తిగా కోలుకున్నారు. మొదట్లో ఈ కేసుల సంఖ్య చిన్నవే అయినప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో, మరణాలు నమోదవుతూ ఉండటంతో, వేర్వేరు జిల్లాల్లో కొద్ది రోజుల వ్యవధిలోనే కేసులు నమోదవుతూ ఉండటంతో జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేయాలని, అవసరమైన మందులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, కాంట్రాక్ట్ ట్రేసింగ్, పరీక్షలు, పర్యవేక్షణ చర్యలను ప్రభుత్వం మొదలుపెట్టింది. వైఎస్ఆర్ కడప జిల్లాలో జరిగిన 2 మరణాల్లో మొదటి బాధితుడు 60 ఏళ్ల వ్యక్తి. మధుమేహం, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన మొదట తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలోనూ, తర్వాత వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలోనూ చికిత్స పొందుతూ జూన్ 28వ తేదీన మరణించారు. RT-PCR పరీక్షలో ఆయనకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. రెండో మరణం జూలై 7వ తేదీన నమోదైంది. కడప ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరిన 46 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, నిరంతర దగ్గుతో చికిత్స పొందుతూ మరణించాడు. ఛాతీ సిటీ స్కాన్లో 2 ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నట్లు, న్యూమోనియా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం కోవిడ్ నిర్ధారణ అయింది. విశాఖపట్నంలో 1 టౌన్ కాలనీలో నివసించే 33 ఏళ్ల యువకుడు హైదరాబాద్ నుండి వచ్చిన కొద్ది రోజులకి జ్వరం, జలుబు, ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ ఉండటంతో పరీక్ష చేయించుకున్నాడు. ప్రైవేట్ ల్యాబు, KGH వైరాలజీ ల్యాబు, అనంతరం పూణేలోని వైరాలజీ ల్యాబ్ నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. అయితే అందరి దృష్టి ఇప్పుడు ఒక కీలక అంశంపై ఉంది. ఇది సాధారణ ఒమిక్రాన్ సబ్ వేరియంటా, లేక మరింత తీవ్రత కలిగిన కొత్త సబ్ వేరియంటా? దీనిపై స్పష్టత రావాలంటే పూణేలోని వైరాలజీ ల్యాబ్ నిర్వహిస్తున్న జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదికలు రావాల్సి ఉంటుంది. ఇప్పటివరకు లభించిన సమాచారం ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపించే లక్షణం కలిగి ఉంది. గత డెల్టా వేవ్తో పోలిస్తే ఎక్కువ మందికి తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగించే అవకాశం దీనివల్ల తక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రజల్లో ఇప్పటికే రోగ నిరోధక శక్తి పెరగడం, టీకాల ప్రభావం కూడా దీనికి ఒక కారణంగా భావిస్తున్నారు. అయితే వృద్ధులు, మధుమేహం, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో నమోదైన కేసుల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. తమిళనాడు ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఒడిశా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న మల్కన్గిరి, కోరాట్పూరు, రాయగడ, గజపతి, గంజాం, నవరంగపూర్ జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం అక్కడ కేసులు నమోదు కాకపోయినా ముందస్తు చర్యలు ప్రారంభించింది. మరోవైపు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేదని, కానీ నిర్లక్ష్యం మాత్రం చేయకూడదని చెప్పారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్య పెద్దదిగా కాకపోయినా 4-5 ఏళ్ల తర్వాత మళ్లీ కోవిడ్ మరణాలు నమోదవ్వడం, వివిధ జిల్లాల్లో కొత్త కేసులు వెలుగు చూడడం, జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదికల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడడం వల్ల ఈ పరిస్థితిని అంత తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. అయితే ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండడం మాత్రం అవసరం. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవడం, మాస్క్ వినియోగించడం, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని చాలా వరకు అరికట్టవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.